ఇగో అన్న చాయ్ తీసుకో, తాగు, మంచిగా తాగు, చాయ్ మంచిగా ఉంటుంది. డబ్బులా ఇయ్యాలే. ఓ సీత, నాకు సుత ఒక షాయి ఇయ్యరాదే? ఏం చాయ్ కావాలి? ఉత్తి చాయ్ కావాలనా, స్ట్రాంగ్ చాయ్ కావాలనా, లేకపోతే నీళ్ళ చాయ్ కావాలనా, ప్యూర్ పాల చాయ్ కావాలనా, ఏం కావాలి? ఇదేం దంద నడుపుతుంది మళ్ళా కొత్తగా? షాయి తాగనికి పోయిందా, అమ్మెతందుకు పోయిందా? అవ్వా, తాగుండ్రి తాగుండ్రి, ఇగో తీసుకో. ఎట్లున్నది చాయ్, మంచిగా ఉన్నదా? ఇట్లా పనికెత్తపో. ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఏం చేస్తుంది గా షాయిలు అమ్ముడేంద్రా నాయనా? ఓ అన్న, తీయి పైసలు తీయి. పని చేసినా కదా 3 గంటలు పని చేసిన. 10,000 తీయి. మా సేట్ వచ్చిన తర్వాత 10,000 ఇస్తారు. 10,000 తీయి. ఇప్పుడు మా దగ్గర లేవు పైసలు, సేట్ ఇస్తారు. అయ్యో సీత, షాయి బండి కాడ షాయి పెట్టి షాయిలు అందిస్తున్నవింది. నీకేం అవసరం బట్టి ఏమైంది నీకు? అవు, నేను మైసూర్ మహారాణి అయితే, నువ్వు ఫలక్నామా ప్రిన్సెస్ వైఫ్వి. మనం ఎందుకు ఇస్తాం చాయే? కాలు మీద కాలేసుకొని చాయ్ ఇటు తీసుకురా అని అనాలనా? ఏం మాట్లాడితే నీకన్నా తలకాయ ఉన్నదా, లేకపోతే బుర్రలో గుజ్జు మొత్తం దొబ్బిందా? నాకు అర్థం కాదు. హోటల్లో పని చేయకపోతే ఇంకేనా పని చేస్తారే? నీ ఇల్వ తక్కువదానా, నీ కాకొరినట్టు ఒర్రుడుకు 2 రోజులు సుత పెట్టుకోడు ఆ పనికి. నేను అయ్యేపటికే భరిస్తున్నాను నిన్ను. ఓ అన్న, నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేయకు. నాకు 10,000 అయితే రోజుగో 3 గంటలు వచ్చి పని చేసిపోతా, మంచిగా చాయ్ పెడతా. నాకు అంత టైం వేస్ట్ చేయకు. నువ్వైతే పైసలు 10,000 ఎక్కువ అడుగు, అంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 3 గంటలకు 10,000? ఈడ నీకు నెలంతా చేస్తే 15,000 రాలే. ఇప్పుడు కూడా రూబాబుగిరి చూపుతున్నవేందే? ఈడు ఇస్తలేడు, వేరే పని ఎత్తుకుంటా. ప్యాకప్. మళ్ళేం బాగోతం మెల్ల పెడుతుందో ఇది. ఓ మదన్న, ఇది ఎట్టుపోయిందో జర దాని మీద కెమెరా పెట్టరాదే? ఓ ఆంటీ, లే ఆంటీ, నేను దోమతలే. నువ్వు తోముతావా? దోమతలే. నేను తోముకోదా? దోమతలే ఆంటీ, నువ్వులే. ఓ ముంగి సమూహం దానా, మళ్ళీ ఎవరితానికి పోయి బోల్ దొమ్ముతుంది. ఏమైంది నీకు? కాలేజీకి పోతా అంటే కదా ఇయ్యల్లా ఫీజు కట్టొచ్చినవా లేదా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అరే మాట్లాడది తోమింది చాలు. మన ఇంట్లో కాదు ఎవరింట్లో పోయి తోముతున్నవే బోళ్ళు? ఓ పోరియే, నెత్తంతా ఖరాబ్ అయిందా అని నీకు చెప్పేగోడు? ఇగో ఆంటీ చూడు, ఎంత తెల్లగా దోమినా చూడు. గది పైసలు ఎంత ఇవ్వాలి? పైసలు ఎంత ఇవ్వాలి పైసలు? 10,000. అంత పైసలు ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? వచ్చావు, కూర్చున్నావు, ఆంటీ లేవన్నావు. అదేంటి ఆంటీ, నువ్వు తోమకు ముందు చెప్పాలి కదా ఇవన్నీ. ఇప్పుడు ఇయ్యవు కదా పైసలు. నా ఇంటికి వచ్చి బోల్దోమి గమ్మత్తుకున్న పిల్ల, నేను డబ్బులు అడుగుతున్నావు. డబ్బులు ఏమి లేప? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. డబ్బులు ఇయ్యవు కదా, ఆగు, మొత్తం దుమ్మంటిస్తా చూడు. ఓ అమ్మో, ఇది బోళ్ళు దోమే పనికి పోయినట్టుంది. సూస్టల్నంతా వదిన ఆర్తలు చదువుతుంటే ఏసీలో కూర్చొని మరదలను బోళ్ళు దోమ హోటల్ కాడ పనికి పెట్టిందంటారే. నా ఇజ్జతంతా తీస్తుంది. లేనిపోని మొకంది ఇది. నిందల కాలం కాదు ఇది, ఏఐ కాలము. కాదది కాదే సీత, నీకెందుకు ఇంత కట్టని చెప్పు. అయినా కాలేజీకి పోతా అన్నావు కదనే ఫీజు కట్టేతందుకు. నువ్వు కూడా పీజీ జర్నలిజం చేసినావా? ఏం ఫాయిదా? ఇప్పుడు ఏఐ వచ్చి నీ కుర్చీలో కూర్చుంటుంది. నీ 20 ఏళ్ళ చదువు ఏఐ ఫాలో అయ్యేనా? ఎందుకే నేను ఫీజు కట్టుడు కాలేజ్ దానికి పోయి? అంటే చదవవా? రామాయణం అంతిని రామునికి సీతమైతుంది అని అడిగిందట వెనకటికి నీ అసోంటిదే. ఇది కాకపోతే ఇంకో చదువే కానీ ఇంకా హోటళ్ళ ఛాయ ఇంట్లో కాడ బోలుదం పోవుడు ఏందే చదువు విడిచిపెట్టి? ఈ ఏఐ చేయబట్టి అందరు కొలువులు ఊడిపోతాయి. ఏమున్నది గా సిమెంట్ పనులు, ఆ దుబ్బ మీద పనులు, ఈ కూలి పనులు, ఇవి తప్ప ఇంకేం ఉండేటట్టు లేవే. లేదే, ఏఐ పనితనం మంచిగా లేదని చాలా మందికి అర్థమైందట. అన్నిట్లో మళ్ళా మనుషులనే తీసుకుంటుర్రే. ఐటీలో సూత ఇప్పుడు మళ్ళా వాంటెడ్ బోర్డులు, ఆన్లైన్లో రిక్రూట్మెంట్ యాడ్లు ఇస్తుర్రట. నిజంగా ఎగితి ఎండ్ల ఎక్కువ జీతం ఉంటుంది? ఎండ్ల ఎక్కువ జీతం కాదు, ఏ కొలువు ఎక్కువ వద్దులు ఉంటుందో, ఎండ్లకు రేపు మాపు ఏది ఎంటర్ కాదో అని చూసి మరి చదువు. ఆ డిగ్రీ కూడా జర చూసుకోరాదు? ఓ సరే, మరి పైసలు కొట్టు. ఓ పాస్వాన్లదానా, ఆల్రెడీ ఫీజు కట్టని పైసలు ఇచ్చేచ్చిన కదా నేను నీకు. ఏఐ గురించి అందరు చెప్పే వరకు ఇక హోటల్కి పోయి బిర్యానీ బువ్వ తిన్నా, ఆ 10క సినిమాకి పోయినా, ఆ 10క మంచిగా షాపింగ్కి పోయి అన్ని కొత్త బట్టలు కొనుక్కున్నా. ఇక నా కాడేడున్నాయి పైసలు? 10,000 బండ అయిపోయినాయి.
ఓయమ్మో బండకు బండ 10,000 కట్టిచ్చొచ్చిన కదనే నీ తలకాయ మలుగా ఎందుకే నన్ను ఇట్లా కాల్చుగా తింటున్నావు నీకు ఇక చదువులేదు మనలేదు పో ఆ హోటల్నే పని చేయి బోల్లేదు పో చెప్తినండి ముఖం దానా ఇక చెయ్యొదినే కొట్టే పైసలు కొట్టు అబ్బా ప్లీజే ఓ మదన్న దాని మీదికెంచి కెమెరా తీసేయే నాకు ఇంకా మస్తు ముచ్చట్లుండే చెప్పుకునేందుకు అబ్బా ప్లీజ్ ప్లీజ్ కాదనే వదినే